నమస్కారం ఘంటారా వన్కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు. ఆందోళనల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో మంత్రుల పర్యటన. వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీ వినియోగం పరిశీలన. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కమలం పార్టీ కసరత్తు. 3 స్థానాలను కైవసం చేసుకుని బలం పెంచుకునేందుకు ప్రణాళిక. కశ్మీర్లో ముష్కరుల దాడి. వైద్యుడు సహా 7 మృతి. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. యుఎన్ఎస్సీలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలని రష్యా పునరుద్ఘాటన. బ్రెజిల్, ఆఫ్రికా దేశాలకు అవకాశం కల్పించాలని సూచన. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నేటి నుంచి వారం రోజుల పాటు జరగనున్నాయి. ఆందోళనల నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం కోటిలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ వద్ద ఉన్నాం. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా గ్రూప్ 1 పరీక్షలు జరగనున్నాయి. ఈరోజు మొదటి పరీక్ష జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్నట్టు మెయిన్స్ కావడం విశేషంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే 2011లో ఇచ్చిన నోటిఫికేషన్కే 2016లో ఈ యొక్క నియామక ప్రక్రియ అయితే పూర్తయింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ప్రిలిమ్స్ని పూర్తి చేసి ఈ రోజు నుంచి కూడా మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తుంది. నేటి నుంచి ఈ నెల 27వ తారీఖు వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పరీక్ష కొనసాగనుంది. 563 పోస్టుల భర్తీకి సంబంధించి మొత్తం 31,383 మంది పరీక్షకు హాజరు కానున్నారు. ఇప్పటికే దాదాపు అందరూ హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే అభ్యర్థులు ఎవరైతే పరీక్షకు హాజరవుతున్నారో వారంతా కూడా తప్పకుండా హాల్ టికెట్తో పాటుగా ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి ఏదైనా ఒక ఫోటో ఐడెంటిటీ కార్డ్ని తీసుకొని తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి రావాలని చెప్పేసి హాల్ టికెట్తో పాటుగా ఈ యొక్క ఫోటో ఐడెంటిటీ కార్డ్ని చూసిన తర్వాత మాత్రమే అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించున్నారు. ఒకవైపు గ్రూప్స్కి ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ ఉన్నాయో వాటిని కొంతకాలం పోస్ట్పోన్ చేయాలంటూ అభ్యర్థులు నిరసన చేస్తున్న నేపథ్యంలో ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కూడా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ 163 చట్టాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే 5గురికి మించి గుంపులుగా ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఇప్పటికే పోలీసు శాఖ సైతం ప్రకటించింది. అటు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నిఘా నేత్రాల మధ్య యొక్క పరీక్షను అయితే నిర్వహించున్నారు. అభ్యర్థులు ఎవరైతే హాల్ టికెట్ తొలి రోజు తీసుకొచ్చిన హాల్ టికెట్ ఉంటుందో అదే హాల్ టికెట్తో మొత్తం అన్ని పరీక్షలు కూడా హాజరు కావాలి అని చెప్పేసి ప్రతిరోజు కూడా పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్తో పాటుగా అభ్యర్థికి సూచించినటువంటి ప్రాంతంలో ఈ యొక్క సంతకాలు చేసి ఈ యొక్క హాల్ టికెట్ ఉండాలి. ఎవరైతే హాల్ టికెట్ కొత్త తీసుకొస్తారంటే తొలి రోజు తీసుకొచ్చిన హాల్ టికెట్ కాకుండా కొత్త తీసుకొచ్చినట్టు అలాంటి అభ్యర్థుల్ని పరీక్షకు అనుమతించకపోగా వాళ్ళని డిస్మిస్ చేస్తాము అని చెప్పేసి ఇప్పటికే టీజీపీఎస్సీ సైతం ప్రకటించింది. అయితే అభ్యర్థులంతా కూడా బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో పాటుగా పెన్సిల్ ఎరేజర్లను మాత్రమే పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని చెప్పేసి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోము అని స్పష్టం చేసింది. మహిళలకి మంగళసూత్రాలు, గాజులు మినహా ఎలాంటి వస్తువులను కూడా వేసుకురావడానికి వీల్లేదు అని స్పష్టం చేసింది. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు కూడా అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించినారు. 1:30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను పరీక్షా కేంద్రాలలోనికి అనుమతించబోమని ఇప్పటికే టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమ్స్ నిర్వహించగా అందులో 3 లక్షల మందికి పైగా ప్రిలిమ్స్ రాశారు. వారి నుంచి 1:50 నిష్పత్తిలో ఫైనల్ ఏదైతే మెయిన్స్ పరీక్షకు ప్రభుత్వం అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో 31,383 మంది ఈరోజు పరీక్షకి హాజరు కానున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే హైదరాబాద్, అదేవిధంగా మల్కాజ్గిరి, రంగారెడ్డి మొత్తంగా గ్రేటర్ పరిధిలో 46 కేంద్రాల్లో ఈ యొక్క పరీక్షను అయితే నిర్వహించారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు అదేవిధంగా ఏర్పాట్లను కూడా చేశారు. బయోమెట్రిక్ తీసుకునేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని సైతం నియమించడం జరిగింది. అయితే బయోమెట్రిక్ గతంలో కూడా బయోమెట్రిక్ అంశంలో సమస్య తలెత్తడం, అభ్యర్థులు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలోనే బయోమెట్రిక్ తీసుకోవడం పూర్తయ్యేంత వరకు కూడా ఏ ఒక్కరు పరీక్షా కేంద్రాల నుంచి బయటకు రావడానికి వీల్లేదు అని చెప్పేసి టీజీపీఎస్సీ స్పష్టంగా ప్రకటించింది. మరోవైపు ఎవరైతే ఇన్విజిలేటర్లు ఉంటారో వాళ్ళు కూడా నియమాలను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పేసి తెలియజేసింది. మొత్తంగా నేటి నుంచి ఈ నెల 27 వరకు ఈ యొక్క టీజీపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అయితే కొనసాగనున్నాయి. ఇక
ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతున్నటువంటి ఈ పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఎవరు కూడా గుంపులుగా ఉండడానికి వీల్లేదని చెప్పేసి, అదేవిధంగా ఏవైతే జిరాక్స్ కానీ ఇట్లాంటి ఫోటోస్టాట్ షాపులు కానీ ఉంటాయి వాటిని మూసివేయాలి పరీక్ష సమయంలో అని చెప్పేసి కూడా పోలీస్ శాఖ ప్రకటించింది. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ధన్యవాదాలు రమ్య. రాష్ట్రంలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు కమలం పార్టీ కసరత్తు ప్రారంభించింది. త్వరలో ఖాళీ కానున్న 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల స్థానంపైన కన్నేసింది. ప్రస్తుతం శాసన మండలిలో బీజేపీకి 1 ఎమ్మెల్సీ ఉండగా ఈ 3 స్థానాలను కైవసం చేసుకుని బలం పెంచుకునేందుకు ప్రణాళిక రచిస్తోంది. దీంతో ఈ ఎన్నికలు 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షగా మారనున్నాయి. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర నాయకత్వం పెద్ద ఎత్తున ఓటర్లను నమోదు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే ఏడు మార్చి 29తో ఖాళీ కానున్నాయి. అప్పటిలోగా ఈ స్థానాలకు ఎన్నికలు పూర్తి చేయడానికి ఎన్నికల కమిషన్ ప్రక్రియ ప్రారంభించింది. త్వరలో ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ సైతం ప్రకటించింది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఆశావులు ఎక్కువ సంఖ్యలో ఓటర్లను నమోదు చేయించి ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కొందరు ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని టీఎస్యూటీఎఫ్, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. టీఎస్యూటీఎఫ్ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అలుగుబెల్లె నర్సిరెడ్డిని మళ్లీ బరిలోకి దింపుతున్నట్లు ఆ సంఘం ప్రకటించింది. పీఆర్టీయూ నుంచి శ్రీపాల్ రెడ్డిని ప్రకటించింది. ఈ స్థానంతో పాటు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డిని ప్రకటించింది. బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘమైన తపస్ ఇంకా తమ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్న బీజేపీ ఎన్నికలు జరిగే ప్రాంతాల ముఖ్య నేతలతో సన్నాహక సమావేశాలు సైతం నిర్వహించింది. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీజేపీ బలంగా ఉన్న చోటనే ఉండడంతో కమలం పార్టీకి ఈ ఎన్నికలు సవాల్గా మారనున్నాయి. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీకి 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ కు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయనే అభిప్రాయం పార్టీలోని నాయకుల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ గెలవాలంటే ఓటర్ నమోదు నుంచే ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అభ్యర్థులను ముందే ప్రకటించాలన్న డిమాండ్ స్థానిక నేతల నుంచి వినిపిస్తోంది. మండలిలో 1 ఎమ్మెల్సీ మాత్రమే బీజేపీకి ఉండడంతో త్వరలో ఖాళీ అవుతున్న 3ంటికి 3 స్థానాలను కైవసం చేసుకుని కౌన్సిల్లో తమ బలం పెంచుకోవాలని కాషాయ పార్టీ యోచిస్తోంది. నేటి నుంచి 10 రోజుల పాటు పోలీసుల సంస్మరణ వేడుకలు జరగనున్నాయి. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో ఉన్నతాధికారులు పెరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మరి కాసేపట్లో పెరేడ్ కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులకు సంబంధించి కూడా వారం రోజుల పాటు ఈ పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లడ్ డొనేషన్లతో పాటు తర్వాత వ్యాసరచనలకు సంబంధించిన కూడా కార్యక్రమాలను కూడా చేపట్టనుంది. అయితే ప్రతి పోలీస్ స్టేషన్లకు సంబంధించి కూడా వారికి కేటాయించిన కార్యక్రమాలను కూడా చేపట్టాలని చెప్పి కూడా డీజీపీ జితేంద్ర ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి కాసేపట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్న నేపథ్యంలో కూడా పోలీసులు ఇక్కడికి భారీగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటివరకే ఈ కార్యక్రమం సంబంధించి కూడా ఇప్పటికే డీజీపీ పూర్తి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన
తర్వాత పెరేడ్ కార్యక్రమం ప్రారంభం కానుంది. మొత్తం ఇటు 1959 అక్టోబర్ 21న పంజాబ్ రాష్ట్రానికి చెందిన డిఎస్పీ సంబంధించి గుర్మన్ సింగ్ ఆధ్వర్యంలో కూడా మొత్తం 21 మంది సిఆర్ఎఫ్ దళాలు భారత చైనా సరిహద్దుల్లో కూడా గస్తీ నిర్వహిస్తున్న నేపథ్యంలో చైనా బలగాలకు సంబంధించి కూడా భూభాగాన్ని ఆక్రమించేందుకు కూడా ప్రయత్నం చేసి ఆ సమయంలోనే వీరంతా ప్రాణాలు కోల్పోవడంతో కూడా వారికి ప్రాణాల త్యాగానికి సంబంధించి కూడా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న అమరవీరుల దినోత్సవం సంబంధించి కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈసారి ఈ దేశవ్యాప్తంగా కూడా దాదాపు దేశవ్యాప్తంగా కూడా ఈ సంవత్సరం సంబంధించి కూడా దాదాపు అయితే మొత్తం 214 మంది అమరు కావడం జరిగింది. దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒకరు అమరు చెందారని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఇప్పటికే అధికారులకు సంబంధించి కూడా అన్ని అమరవీరులకు సంబంధించి కూడా వారి త్యాగాలకు పురస్కరించుకొని ఈ కార్యక్రమం ప్రతి ఏటా కూడా చేస్తుంటారు. ఈసారి ఆ వారం రోజుల పాటు కూడా వివిధ కార్యక్రమాలు కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే చేయడం జరిగింది. ఇటు విద్యార్థులకు సంబంధించి కూడా రాష్ట్రాల్లో డ్రగ్స్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిర్మించేందుకు తన పాత్ర ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా వ్యాసరచన పోటీలో ఉంటుంది. దాంట్లో విజేతలకు సంబంధించి ఎవరైతే ప్రథమ విజేతలు ద్వితీయ విజేతలకు సంబంధించి కూడా వారికి బహుమతులు కూడా అందిస్తామని చెప్పి కూడా ఉన్నతాధికారులు అయితే వెల్లడించారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోషమాల్ స్టేడియానికి వచ్చి తర్వాత పెరేడ్ కార్యక్రమానికి కూడా పాల్గొనే అవకాశం అయితే కనబడుతుంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. పోరాటంలో అమరులైన సిఆర్పిఎఫ్ సిబ్బందిని స్మరించుకుంటూ మనం సంస్కరణ దినం జరుపుకుంటున్నాం. సమాజాన్ని శాంతియుతంగా ఉంచడంలో పోలీసుల పాత్ర మరవలేనిది. పోలీసులు ప్రతిరోజు వారి జీవితాన్ని పణంగా పెట్టి మనకు రక్షణ కల్పిస్తారు. ఎక్కడ ఎవరికి కష్టమున్నా కనిపించే మొదటి వ్యక్తి పోలీసులు లాఠీలు పట్టుకుని సమాజంలోని అల్లరి మూకని కంట్రోల్ పెట్టడమే మాత్రమే కాదు, నది పునరుజ్జీవనానికి సజీవ సాక్ష్యంగా ఉన్న దక్షిణ కొరియా రాజధాని సియోల్కు రాష్ట్ర ప్రభుత్వం ఓ బృందాన్ని పంపించింది. 2 మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సీనియర్ జర్నలిస్టులతో కూడిన బృందం 4 రోజులు అక్కడ పర్యటిస్తుంది. చుంగై చున్, హన్ నదుల పునరుజ్జీవం జరిగిన తీరుతో పాటు దాని ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలించనున్నారు. దక్షిణ కొరియాలోని స్పోర్ట్స్ యూనివర్సిటీ సంగ్డోలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ అక్కడి పట్టణ పరిపాలన, నిర్వహణ తీరును కూడా అధ్యయనం చేయనుంది. మూసీ పునరుజ్జీవం కోసం కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి తరహా ప్రాజెక్టులను అధ్యయనం చేస్తోంది. అందులో భాగంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సీనియర్ జర్నలిస్టులతో కూడిన బృందాన్ని ప్రభుత్వం పంపించింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జీహెచ్ఎంసీలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తదితరులు వెళ్లారు. జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేల్ని కూడా ప్రభుత్వం ఆహ్వానించినప్పటికీ వారు పర్యటనకు దూరంగా ఉన్నారు. 4 రోజుల పాటు సియోల్లో రాష్ట్ర బృందం వివిధ అంశాల్ని పరిశీలించనుంది. ఒకప్పుడు మురికి కాలువగా ఉన్న చుంగై చున్, హన్ నదుల్ని 2005లో దక్షిణ కొరియా ప్రభుత్వం పునరుజ్జీవం చేసింది. మురికి నీటిని స్వచ్ఛంగా మార్చడంతో పాటు పరిసరాల్లో పచ్చదనం, పర్యాటకం, వాణిజ్యాన్ని అభివృద్ధి చేసింది. మొదట అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ ఇప్పుడు సియోల్ ఆర్థిక వ్యవస్థలో ఈ నది కీలకంగా మారింది. నదిని ఏ విధంగా ప్రక్షాళన చేశారు, ఎంత ఖర్చయింది, అక్కడి నిర్వాసితులకు ఎలాంటి ప్రయోజనాలు, పునరావాసం కల్పించారు, ఇప్పుడు నది ఏ స్థితిలో ఉంది తదితర అంశాలన్నీ బృందం పరిశీలించనుంది. పర్యటనలో భాగంగా ఇవాళ చుంగై చున్ రివర్ ఫ్రంట్ ను బృందం సందర్శించి అక్కడి అధికారులతో చర్చిస్తుంది. ఇవాళ హన్ రివర్ ఫ్రంట్ ను పరిశీలిస్తారు. ఆ తర్వాత హన్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం నిర్వాసితులైన ప్రజలకు కల్పించిన పునరావాస ప్రాంతాన్ని బృందం పరిశీలిస్తుంది. ఈ
ఈ నెల 23న సంగడో పట్టణాన్ని, కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీని బృందం సందర్శిస్తుంది. ఇటీవలి ఒలింపిక్స్ లో కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన క్రీడాకారులు సత్తా చాటి పతకాలు సాధించారు. ఆ స్ఫూర్తితో రాష్ట్రంలోనూ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 24న సంగడో పట్టణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ను బృందం సందర్శిస్తుంది. పట్టణంలో పరిపాలనా నిర్వహణపై అక్కడి మేయర్, అధికారులతో బృందం చర్చిస్తుంది. ఇటీవల దక్షిణ కొరియా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటన్నింటినీ పరిశీలించారు. కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై విచారణలో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్ రేపు మళ్లీ ప్రారంభం కానుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారణ జరుపుతోంది. దసరా కోసం కోల్కతా వెళ్లిన జస్టిస్ ఘోష్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. ఇప్పటికే పలువురు ఇంజనీర్లు, అధికారులను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఇంకా కొంతమంది ఇంజనీర్లు, ఉన్నతాధికారులను ప్రశ్నించాల్సి ఉంది. రేపు ఈ ప్రక్రియ మళ్లీ ప్రారంభం కానుంది. రామగుండం విశ్రాంత ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లను ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన కమిషన్ మళ్లీ పిలుస్తామని గతంలోనే తెలిపింది. అందుకు అనుగుణంగా ఆయన మళ్లీ కమిషన్ ముందు హాజరవుతారని అంటున్నారు. అటు ఆనకట్టల నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్ బాధ్యతలు చూసిన ఇంజనీర్లతో పాటు అధికారులను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఆ తర్వాత మిగతా విచారణ ప్రక్రియ చేపడతారు. లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట మండలం మజీద్ పురానికి చెందిన వినయ్ రాజ్ బీటెక్ పూర్తి చేశాడు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం లోన్ యాప్ ద్వారా కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు సమయానికి కట్టకపోవడంతో యాప్ నిర్వాహకులు ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డారు. వ్యక్తిగత ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పంపిస్తామని వేధింపులకు గురి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వినయ్ గ్రామ శివారులోని చెట్టుకు విద్యుత్ తీగతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ ఆనంద్బాగ్ లో పాల కోసం వెళ్లిన ఓ వ్యక్తి వద్ద నుంచి అంతా చూస్తుండగానే దర్జాగా జేబులో నుంచి దుండగులు ఫోన్ కొట్టేశారు. ఈస్ట్ ఆనంద్బాగ్ లో మార్కెట్ కు వచ్చిన మరొకరి నుంచి దుండగులు మొబైల్ చోరీ చేశారు. 2 చోట్ల ఇద్దరి దృష్టి మరల్చి వారి వద్దనున్న మొబైల్ ఫోన్లు కొట్టేసినట్లు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. డబ్బులు కింద పడ్డాయని చెప్పి దృష్టి మరల్చి వారి జేబులోని మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గందర్బల్ జిల్లాలోని సోన్మార్గ్ ప్రాంతంలో శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారి సొరంగ మార్గం పనులు చేస్తున్న కార్మికులపై కాల్పులు జరిపారు. ఆదివారం సాయంత్రం కూలీలు పని ముగించుకుని క్యాంపునకు తిరిగి చేరుకుంటున్న సమయంలో ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 6 కార్మికులు, ఓ వైద్యుడు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. 2 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. వైద్యుడు సహా మరో 5 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 2 ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ముష్కరుల కోసం వేట కొనసాగుతోంది. ఉగ్రదాడిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. కాల్పుల ఘటనను హేయమైన చర్యగా అభివర్ణించిన ఆయన బాధ్యులను వదిలిపెట్టేది లేదని ఎక్స్లో పోస్టు చేశారు. ఉగ్రదాడిని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. పిరికి పందల చర్య అని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో శాశ్వత సభ్యత్వం పొందే విషయంలో భారత్కు రష్యా మరోసారి మద్దతుగా నిలిచింది. భారత్, బ్రెజిల్తో పాటు ఆఫ్రికా దేశాలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. మెజారిటీ వర్గానికి ప్రాతినిధ్యం ఉండేలా చూసుకోవడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. స్థానిక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని భారత్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. సమకాలీన భౌగోళిక రాజకీయ పరిణామాలను ఐరాసలో ప్రతిబింబించడం లేదని ఉద్ఘాటిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్లు ఇప్పటికే భారత్కు మద్దతుగా నిలవగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని అన్నారు. ప్రస్తుతం భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలు శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. యుఎన్ఎస్సీలో భారత ప్రాతినిధ్యం కోసం ప్రపంచ దేశాల నుంచి మద్దతు పెరుగుతుండగా కేవలం చైనా మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది.
జమ్మూ కశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలపై భద్రతా దళాలు కఠిన చర్యలు తీసుకోవడంతో పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ఉగ్ర ముఠాలు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. ఉగ్రవాద నియామకాలు, శిక్షణ కోసం ఆన్లైన్ను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుతున్నారు. ఈ ముప్పుని ఎదుర్కోవడానికి భద్రతా సంస్థలు సోషల్ మీడియా మానిటరింగ్ యూనిట్లను ఏర్పాటు చేశాయి. ఉగ్ర రిక్రూట్లను ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు వాటిపై చర్యలు తీసుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నెట్వర్క్లపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపడంతో ముష్కరులు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. ఉగ్రవాదం వైపు యువతను ఆకర్షించడానికి గతంలో వారితో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించిన ఉగ్రముఠాలు ఇప్పుడు ఆన్లైన్ను ఆశ్రయిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి వాటిని ఉపయోగించి బలహీనమైన యువతను టార్గెట్ గా చేస్తున్నాయి. భద్రతా బలగాలకు దొరకకుండా ఫేక్ ప్రొఫైల్స్ ను, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్లను ఉగ్రముఠాలు నియామకాల కోసం వినియోగిస్తున్నాయి. తాము లక్ష్యంగా చేసుకున్న యువకులను గుర్తించాక వారిని ప్రైవేట్ గ్రూప్స్ లో చేర్చి ఫేక్ వీడియోలను వారికి చూపిస్తున్నాయి. భద్రతా బలగాలు అకృత్యాలు చేసినట్లుగా కల్పిత వీడియోలు సృష్టిస్తూ ఆ ప్రైవేట్ గ్రూప్స్ లో పోస్ట్ చేస్తున్నాయి. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ ఈ వ్యూహాన్ని రచించినట్లు భారత నిఘా సంస్థలు వెల్లడించాయి. భద్రతా బలగాలపై ద్వేషాన్ని రెచ్చగొట్టి యువకులను ఉగ్రవాదులుగా నియమించుకుంటున్నాయి. అల్ ఖైదా వంటి ఉగ్ర సంస్థలను ప్రభావితం చేసిన ఈజిప్టుకు చెందిన అతివాది సయ్యద్ కుతుబ్ సాహిత్యాన్ని యువకులకు పరిచయం చేస్తున్నాయి. లౌకిక ప్రభుత్వాలు, పాశ్చాత్య ప్రభావానికి వ్యతిరేకంగా జిహాద్ కోసం పిలుపునిచ్చిన సయ్యద్ కుతుబ్ను 1966లోనే ఉరితీశారు. గతంలో వ్యక్తులను ఉగ్రవాద సానుభూతి పరులు స్వయంగా కలిసి వారిని ఉగ్రవాదులుగా నియమించుకునేవారు. కానీ అలాంటి నెట్వర్క్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. అందుకే ఇప్పుడు ఉగ్రవాద నియామకాల కోసం ఆన్లైన్ ను ఆశ్రయిస్తున్నారు. కొత్తగా నియమించుకునే వారికి యూట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా ఆన్లైన్లోనే వర్చువల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అనంతరం వారిని ఉగ్ర కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ కశ్మీర్లో సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాదుల నియామకం, శిక్షణ కార్యకలాపాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైందని అధికారులు చెబుతున్నారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి భద్రతా సంస్థలు సోషల్ మీడియా మానిటరింగ్ యూనిట్లను ఏర్పాటు చేశాయి. ఇవి ఉగ్ర రిక్రూట్లను ట్రాక్ చేసి వాటిపై వెనువెంటనే చర్యలు తీసుకుంటాయి. ఇంటర్నెట్ విస్తరణ కారణంగా కమ్యూనికేషన్ కు సోషల్ మీడియా ఒక ఆకర్షణీయమైన సాధనంగా మారిందని, ఇది ఉగ్రవాద సంస్థలకు తమ నెట్వర్క్లను విస్తరించడంలో దోహదపడుతోందని అధికారులు తెలిపారు. రహస్య కమ్యూనికేషన్, కార్యాచరణ సమన్వయం కోసం టెలిగ్రామ్, మాస్టోడాన్ వంటి ఎన్క్రిప్టెడ్ మేనేజింగ్ ప్లాట్ఫామ్లు, యాప్లను ఉగ్రవాదులు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాజౌరి, పూంచ్ వంటి కొన్ని జిల్లాల్లో ఈ తరహా యాప్లపై నిషేధం కూడా ఉంది. ఉగ్రవాదుల డిజిటల్ నియామకాలు, శిక్షణ కార్యక్రమాలు పెరిగిన నేపథ్యంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆదివారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో 6,700 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తర్వాత మాట్లాడిన ప్రధాని మోదీ 10 ఏళ్ల క్రితం వారణాసిలో అవినీతి, కుంభకోణాలే ముఖ్యాంశాలుగా ఉండేవని, ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందన్నారు. కాశీ అభివృద్ధికి ఆమడ దూరం ఉండటానికి కారణం ఉత్తరప్రదేశ్ను సుదీర్ఘకాలం పాలించిన వారేనని ఆరోపించారు. ఎస్పీ, కాంగ్రెస్ కు వారణాసి అభివృద్ధి ముఖ్యం కాదన్న మోదీ, భవిష్యత్తులోనూ వారు వారణాసికి ప్రాధాన్యం ఇవ్వరని విమర్శించారు. కానీ బీజేపీ సర్కార్ సబ్కా వికాస్ లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు కొత్తగా రహదారులు, విమానాశ్రయాలు, రైల్వే ట్రాక్లు నిర్మిస్తున్నట్లు మోదీ తెలిపారు. కుటుంబ పార్టీలు యువతకు రాజకీయ అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. అందుకే రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. 1,00,000 మంది యువత రాజకీయాల్లోకి రావాలని గతంలో ఎర్రకోట సాక్షిగా ఇచ్చిన పిలుపును మరోసారి గుర్తు చేశారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సహాయార్థం ఆర్ట్ గ్యాలరీ నిర్వహించడం హర్షణీయమని మాజీ ఐఏఎస్ అధికారి రాజా కుమార్ తెలిపారు. ప్రముఖ చిత్రకారుడు హరి ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని మాజీ బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్, మైరామ్ సంస్థ చైర్మన్ యువరాజ్, మాజీ న్యాయమూర్తి మాల్యాద్రిలతో కలిసి ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించారు. భయంకర క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో మెలగాలని సూచించారు. జీవన విధానంలో చోటు చేసుకున్న మార్పులు, తీవ్రమైన కాలుష్యం కారణంగా క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్న వారు నానాటికి పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రారంభ దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని పేర్కొన్నారు. చిత్ర ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం వెచ్చించడం అభినందనీయమని తెలిపారు.